శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. చతుర్భుజాం త్రినయనాం కమలాసన సంస్థితాం త్రిశూలం పానపాత్రం చ గదాం చిప్పాం చ బిభ్రతీం బింభోష్టంబు కంబుకంఠం చ సామపీన పయోదరాం పీతాంబరాం అదగరణాం ధ్యాయేత్ బ్రహ్మస్త్రదేవతాం. శ్రీ విద్యా సంబంధమైనటువంటి ఒక మంత్ర ఉపదేశములు పొందటానికి మాకు అవకాశం ఇవ్వండి గురువు గారు. మాకు అమ్మవారి యొక్క సేవ చేసుకోవాలని మనసులో దృఢముగా సంకల్పమున్నది. మంత్రోపదేశము మాకు ఏం చేస్తే బాగుంటుందో, ఏ దేవతను ఉపాసన చేస్తే బాగుంటుందో సంబంధమైనటువంటి ఒక మంత్రములను మాకు అందించవలసిందిగా కోరుతూ ఎంతోమంది కాలర్స్, భక్తులు, శిష్యులు ఫోన్ల ద్వారా సమాచారం అడుగుతూ ఉన్నారు. ముందు మంత్ర సాధన చేయడానికి శ్రీ విద్యా సంబంధమైనటువంటి అంశాలని కొన్ని మీ ముందు ఈరోజు ప్రస్తావించాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాను. శ్రీ విద్యా సాంప్రదాయంలో ముఖ్యంగా అమ్మవారి యొక్క కృప, దాంతోపాటు గురుకృప. ముఖ్యంగా గురుకృప లేకుండా శ్రీ విద్య పండదు. ఈ శరీరం అనేటువంటి ఒక వ్యవసాయ క్షేత్రంలో గురువు అనేటువంటి ఒక శక్తివంతమైనటువంటి ఒక మరి భగవత్ స్వరూపం, గురుస్వరూపం. గురువుగారు ఈ వ్యవసాయ క్షేత్రంలో నాటేటువంటి ఒక బీజ మంత్రం ఏదైతే ఉందో ఆ మంత్రం సరైనటువంటి ఒక సత్ఫలితాలు సాధకుడు పొందాలి అంటే తప్పకుండా గురువు యొక్క వైభవం ఈ విషయంలో ఇక వర్ణనాతీతం అన్నమాట. గురువు లేని విద్య గుడ్డి విద్య. మనం ఏది పడితే అది చేస్తే శ్రీ విద్యా సాంప్రదాయంలో ప్రమాదాలకు దారితీస్తుంది. ఏ మంత్రమైనప్పటికీ కూడా సిద్ధమంత్రాలు వేరు. అసలు గురువు అనేటువంటి ఒక అంశం శ్రీ విద్యలో ఎలా ప్రతిపాదన చేయాలి, ఎవరి దగ్గర ఉపదేశం తీసుకోవాలి, ఏ విధమైనటువంటి ఒక ఫలితాలు వస్తాయంటే, మనం ఎవరికైనా ఏ విషయంలోనైనా నిత్య జీవితంలో మీకు అర్థమయ్యేటువంటి ఒక భాషలో చెప్పాలి అంటే, ఒక అబ్బాయికి ఒక అమ్మాయికి వివాహం చేసేటువంటి ఒక సమయంలో ఇటు 7 తరాలు అటు 7 తరాలు చూస్తారు. సరే, ప్రస్తుత కాలంలో అవి లేకుండా కూడా వివాహాలు జరుగుతూనే ఉన్నాయి. వాటి వల్ల వచ్చేటువంటి ఒక ఫలితాలు ఎలా ఉన్నాయి, పూర్వం చేసిన వివాహాలు ఎలా ఉన్నాయి అంటే, అన్ని రకాలుగా కూడా పూర్వ పద్ధతిలో వివాహం చేసినటువంటి వాళ్ళు తాతలు, ముత్తాతలు వాళ్ళు ఆ స్థాయిలోకి వెళ్ళిన తర్వాత మునిమనవళ్ళను కూడా చూసి సంపూర్ణమైనటువంటి ఒక ఆయురారోగ్య ఐశ్వర్యములతో వాళ్ళ వైవాహిక జీవితం ఎప్పుడు 3 పువ్వులు 6 కాయలాగా నిత్య కళ్యాణం పచ్చతోరణం అన్నట్లుగా కూడా వివాహ బంధం నుండి మొదలుకొని వాళ్ళు వృద్ధాప్యం వచ్చిన తర్వాత కూడా ఆ కుటుంబ జీవన విధానంలో ఆ పెద్దరికం అనేటువంటిది, ఆ కుటుంబ జీవన విధానం అనేటువంటిది ఒక గౌరవ మర్యాదలతో వాళ్ళ జీవన మనుగడ అనేటువంటిది కనపడుతూ ఉంటుంది. అంటే ప్రస్తుత కాలంలో లేదా గురువు గారు అంటే నేను అలా అంటల్లా, అంత ప్రశాంతంగా వాళ్ళు వాళ్ళ మునిమనవలను కూడా చూడగలిగారు. ప్రస్తుత కాలంలో భార్య ఒక చోట, భర్త ఒక చోట, పిల్లలు ఒక చోట, ఎక్కడా కూడా ప్రశాంతత లేనటువంటి జీవన పోరాటం. మరి వాళ్ళు ఆ రోజుల్లో 100 సంవత్సరాలని ఆయు ప్రమాణం కలియుగంలో ఉంటే, ఇప్పటికీ 110 సంవత్సరాలు వచ్చినటువంటి ఒక వయోవృద్ధులు కూడా అప్పుడప్పుడు మనకు కనపడతా ఉంటారు. ఇవాళ ఈ గురు వైభవం గురించి చెబుతూ ఇది ఎందుకు చెప్తున్నానంటే, మంత్రశాస్త్రము ద్వారా గురువు ఉపదేశించినటువంటి ఒక తాను అనుభవం పొందినటువంటి ఒక మంత్రములు ఏవైతే ఉంటాయో, విత్తనాలలో ఏ సమయంలో ఏది, వ్యవసాయంలో ఏ పంట వేస్తే ఆ కాలాన్ని అనుసరించి ఆ వ్యవసాయ క్షేత్రంలో ఏ పంట అభివృద్ధిలోకి వస్తుంది, నేను దాని ద్వారా లబ్ధి పొందుతాను అనేటువంటిది వ్యవసాయదారుడు ఆలోచన చేస్తారు. అదే మాదిరిగా శిష్యుడు అనేటువంటి ఆ సాధకుడు గురువు అని సంబోధించి గురువుగారని మీరే శరణాగతి అన్నప్పుడు ఆ శిష్యుడు అభ్యున్నతికి కావలసినటువంటి యొక్క అనేక రకాల మంత్రాల యొక్క విత్తనాలను ఈ శిష్యుడి శరీరంలో విత్తనాలను, ఆ బీజములను బీజాక్షరములను అని అన్నారు. బీజాక్షరములు, ఆ అక్షరముల ద్వారా తనకు ఆ జ్ఞానాన్ని అందిస్తే
తద్వారా ఆ జ్ఞాన సంపద ద్వారా వాళ్ళకి కావలసినటువంటి ఒక జీవన విధానంలో కావలసిన సకల సౌకర్యములు, సకల విధములైనటువంటి ఒక భోగ భాగ్యములు, అష్టైశ్వర్యములు కలుగుతాయి. ఆ వంశాన్ని కూడా రక్షిస్తాయి. ఆ వంశం కూడా తాను చేసినటువంటి, అంటే ఆస్తిపాస్తులు సంపాదించి గట్టిగా దండిగా వెనక వేస్తే తరతరాల పాటు వాడు తిన్నా కూడా తరగని ఆస్తుందిరా అంటారు. ఒకటి డబ్బైనా ఉండాలి, లేదా డబ్బున్నా లేకపోయినా దైవబలం ఉండాలి. ఆ డబ్బు ఇవాళ ఉంటే రేపు పొద్దున పోతుందేమో, కానీ దైవబలం ఉన్నటువంటి వాడికి డబ్బు ఉంటే ఎట్టి పరిస్థితుల్లో పోదు, అభివృద్ధి ఉంటుంది. మరి అలాంటి శక్తివంతమైనటువంటి ఒక మంత్ర బీజాలను మీ శరీరంలో శిష్యుడు ఇవ్వాలి అంటే ఆ గురువుకు ఉండాల్సినటువంటి ఒక లక్షణాలు ఏ విధంగా ఇక్కడ ప్రకటితం చేయబడుతున్నాయంటే, అందరూ ఉపదేశం చేస్తున్నారు అంటే ఇక్కడ యాగాలు చేసినా, స్వర్ణాలయం పూర్తవడానికి సంకల్పం చెప్పినా, ఏం చెప్పినా మా గురుమండలాలు వారు చేసినటువంటి ఒక తపో పుణ్య ఫలితం ఏదైతే ఉంటుందో అది నా చేత సంకల్పం చేయించింది తప్ప, ఈరోజు సహస్రాధికంగా యాగాలు చేశారంటే నాకంటే పెద్దలు ఎందరో గొప్ప గొప్ప తపోశక్తి సంపన్నులు ఈ భరత భూమిలో ఎందరెందరో మహానుభావులు ఉన్నారు. వారికంటే నేను ఏమాత్రము కూడా ఇంత కూడా సరిపోను. నేను సంకల్పం చేయగలిగానంటే ఇక్కడ ఏంటి, గురువుల యొక్క తపోఫలము చెయ్యగా 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 ఆ సంపద, అంటే మా తాతగారు 1,00,000 రూపాయలు ఇచ్చారు, దాన్ని మా నాన్నగారు 2 లక్షలు చేశారు, నేను ఒక 3 లక్షలు చేస్తే సంపద పెరుగుతున్నట్టు. అట్లనే ఇక్కడ దైవబలం అనేటువంటిది పూర్తి స్థాయిలో తపస్సు చేస్తూ ఉంటే, అంటే శంకరాచార్యులు వారి దగ్గర నుండి, శంకర భగవత్పాదుల వారి దగ్గర నుండి మొదలుకొని అస్మద్ గురువర్యుల వరకు కూడా చేసిన తపోశక్తే ఈరోజు స్వర్ణాలయం దాకా వచ్చింది తప్ప, ఇక్కడేదో సహస్రయాగములు నేను చెయ్యగానే ఆ సంకల్పం నాకు సిద్ధించింది, అందుకే ఆలయం నిర్మాణం అవుతుందని నేను ఏ రోజు అనుకోలేదు. మా అమ్మగారి యొక్క కృప, మా గురువు గారి యొక్క కృప, కంచి కామకోటి పీఠ సాంప్రదాయంలో జగద్గురువులు వారు నాకు నిర్దేశించినటువంటి ఒక మరి సంపూర్ణమైనటువంటి ఒక జగద్గురువుల యొక్క ఆశీస్సులు అనేటువంటిది ఈ విషయంలో సుస్పష్టంగా నేను తెలియచేస్తూ ఉన్నాను. మీకు శ్రీ విద్య నేర్చుకోవాలంటే, నా పేరు సుబ్రహ్మణ్య శాస్త్రి, మా నాన్నగారి పేరు వీరరాఘవ శాస్త్రి, తాతగారి పేరు రాధాకృష్ణమూర్తి. ఈ ముగ్గురు వరకు ఆ పై వాళ్ళు నేను చెప్పలేను. ఇది మన యొక్క పరిస్థితి. వాళ్ళ రక్తాన్ని పంచి పుట్టుకున్నప్పుడు జన్మనిచ్చినప్పటికీ కూడా వాళ్ళు అంతకుమించి మనం చెప్పలేము. కానీ మహాత్ములు శంకర భగవత్పాదుల దగ్గర నుంచి మొదలుకొని అస్మద్ గురువరణ్యుల వరకు ఉండబడేటువంటి ఒక గురుమండలాలు ఏవైతే ఉన్నాయో, ఈ విత్తనం అంటే ఏ గోత్రంతో ఏ పేరుతో ఇతను ఫలానా వాడు, ఇప్పుడు కళ్యాణం చేసేటప్పుడు శ్రీరామచంద్రమూర్తి వారి ప్రవర, సీతమ్మ వారి యొక్క ప్రవర, ఏ దేవుడికి సంబంధించిందంటే ఆ ప్రవర చెప్తూ ఉంటాం. శివ కళ్యాణం చేసినప్పుడు శివుడి యొక్క ప్రవర, అట్లనే పార్వతీ అమ్మవారి యొక్క ప్రవర, నిత్య జీవితంలోకి వచ్చినప్పుడు మన వివాహ తంతులో కూడా ప్రవర చెప్తూ ఉంటారు. పలానా వాడు మనవడు, పలానా వాడు కొడుకు, పలానా వాడు పలానా చోట పుట్టాడు, పలానా చోట పెరిగారు, ప్రస్తుతం ఇలా ఉంటున్నాడు అని. అలానే గురువులు కూడా ఇక్కడ శ్రీ విద్యలోకి వచ్చినప్పుడు గురువు యొక్క ప్రాముఖ్యత ఏంటంటే అస్మద్గురు, శ్రీగురు, పరమగురు, పరమేష్ఠ గురు, ఈ విధంగా గురుమండలాలు ఉంటాయి. శంకర భగవత్పాదులు వారి దగ్గర నుంచి ఆ పరంపరలో ఏ విధంగా అయితే ఈ కంచి కామకోటి పీఠ సాంప్రదాయంలో ఈరోజు ఈ యాగశాలలో జరుగుతున్న కార్యక్రమం ఉందో, ఎవరైనప్పటికీ కూడా వాళ్ళ గురువులు ఏ సాంప్రదాయానికి చెందినటువంటి వాళ్ళు, ఏ విద్యలను వాళ్ళు ఉపదేశం తీసుకున్నారు. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసి శ్రీ విద్యా సాంప్రదాయంలో లక్ష్మీ గణపతి ఉపదేశం ఎవరికైనా ఇచ్చాను. ఇక్కడ నుండి వెళ్ళిన తర్వాత ఇంకెవరో కనపడ్డారు గురువులు, ఇంకా లక్ష్మీ గణపతి ఉపదేశం తీసుకుంటారు. లక్ష్మీ గణపతి ఉపదేశం ఇచ్చిన వ్యక్తి మరలా ఇంకొక దేవతను ఉపదేశం పొందాలి అంటే ఈ సాంప్రదాయంలో ఇక్కడికి వచ్చే మరలా ఇంకొక అమ్మవారు, బాలా త్రిపుర సుందరి అమ్మవారు ఉపదేశం తీసుకోవాలి, లేదా వారాహి అమ్మవారు, ఇట్లా శ్రీ విద్యలు అన్నీ నేరుగా ఇవ్వరు. పూర్వాంగ ఉత్తరాంగ దేవతలు ఉంటారు. ఆ మాదిరిగా ఆ గురువులను ఆశ్రయించి తద్వారా ఏ గురువు దగ్గర ఏ మంత్రాన్ని ఒక్కసారి ఉపదేశం తీసుకుంటారో జీవితాంతం తానే గురువు. తల్లి తండ్రి అన్నిటికంటే కూడా ఇక అక్కడ ఆ గురువుదే ప్రాధాన్యత. ఎందుకు అంటే మరొక జన్మను నీకు ఇస్తూ ఉన్నాడు కనుక. ఇక ఆ జన్మను చరితార్థం చేసుకోవడానికి కావలసినటువంటి ఒక
బీజాక్షరాలన్నీ కూడా నీకు శిక్షణ ఇస్తూ దాన్ని ఎలా చేయాలి, ఏం చేస్తే నీ జీవితం చరితార్థమవుతుందో ఆ గురువాక్యం కర్తవ్యం. గురువు మాటని ధిక్కారం చేయకూడదు. అలా కాకుండా నా దగ్గర తీసుకున్నట్టు ఉపదేశం ఇంకెవరికి చెప్పకుండా ఇంకొక గురువు గారు ఎక్కడో కనిపించారు, వారికి విషయాలు ఏమీ చెప్పకుండా ఉపదేశం తీసుకున్నారా, గురువుని నిందించిన దోషం వస్తుంది. ఇక ఆ గురువు ఇచ్చిన మంత్రం కూడా ఇప్పుడు అది మంత్రము, ఆ బీజాక్షరము పండదు. ఎందుకని? ఈ ఏటీఎంలో ఒక పాస్వర్డ్ పెట్టుకొని ఆ పాస్వర్డ్ ప్రకారంగా ఏ బ్యాంక్ అయినప్పటికీ కూడా, ఏ కంపెనీలో అయినప్పటికీ కూడా, ఒక దాంట్లో మనం డిపాజిట్ చేసినప్పుడు మనకిచ్చినటువంటి ఒక ఏటీఎం కార్డు ఏదైతే ఉందో అది ఆ పిన్ ఏదైతే ఉందో ఏ ఏటీఎం సెంటర్కి వెళ్ళినప్పటికీ కూడా అదే పిన్ కొట్టాలి తప్ప ఈ సెంటర్లో ఒకటి ఇంకా తర్వాత నెక్స్ట్ ఇంకొక ఏటీఎం సెంటర్లోకి వెళ్ళినప్పుడు ఇంకొకటి కొడితే అది బ్లాక్ అవుతుంది. అలానే ఈ శరీరం మొత్తాన్ని కూడా గురువు తన ఆధీనంలోకి తీసుకుంటాడు దైవశక్తిని నిక్షిప్తం చేయడానికి. శరీరానికి సంస్కారాలు చేస్తారు. బీజం మంత్రబీజము అన్నారు. వ్యవసాయం చేయాలి అంటే ఒకే పొలంలో వరి, ఒకే పొలంలో ఒకేసారి దున్నినప్పుడు పత్తి, ఇంకా జామాయిలు, ఇంకా ఏముంటే అవన్నీ వేసేస్తామా? అన్నం తినేటప్పుడు పప్పు కూర అన్నీ పిసికేసుకొని ఒకేసారి తినలేం కదా. కొంతమంది తినేవాళ్ళు ఉన్నారేమో, కొంతమంది అట్లా. వ్యవసాయానికి సంబంధించిన దాంట్లో ఒక పద్ధతిలో దాన్ని ఏ విధంగా అయితే చేయాలని రైతు ప్రయత్నం చేస్తారో, ఇంట్లో అమ్మ ఏ విధంగా పద్ధతిగా వంట చేసి పిల్లలకు వంట చేసి పెడుతుందో, గురువు కూడా శిష్యుడికి ఏమేం చేస్తే ఏ స్థితిలో అతను ఉద్ధరింపబడతాడు అనేటువంటిది నిర్ణయం తీసుకొని అన్ని శిక్షణ ఇచ్చి ఈ విధంగా చేయను ఆయన అని చెప్పడానికి చాలా సమయం పడుతుంది. ఓపిక ఉండాలి, అన్నీ ఉండాలి. కానీ ప్రస్తుత కాలంలో ఒక దేవాలయానికి వెళ్ళి ఒకరిని గురువు అంటారు, ఇంకొక దగ్గరికి వెళ్ళి ఇంకొక గురువు అంటారు. అందరూ గురువులు అయ్యి ఉండవచ్చు, కానీ శరీరం ఒకటే, వ్యవసాయ క్షేత్రం ఒకటే. ఆ ఉన్న వ్యవసాయ క్షేత్రంలో తేపకొక మొక్కను తెచ్చి నువ్వు వేయడం వల్ల ఆ గురువులకి తెలియదు పాపం తప్పు చేస్తున్నది వీళ్ళు, వాళ్ళకేం తెలియదు పాపం. కష్టమనగానే గురువులు ఎవరైనప్పటికీ కూడా శిష్యుణ్ణి అయ్యో వాడు కష్టంలో ఉన్నాడు కదా, వాడికి ఏదో సలహా చెప్దామని చెప్తూ ఉంటారు. మీరు వెళ్ళే ముందే అన్ని ఆలోచన చేసుకొని సరైన పద్ధతిలో గురువులను నిర్ణయం చేసుకొని, తద్వారా గురు పరంపర ఏ విధంగా ఉంది, మనం ఎవరిని సంప్రదిస్తున్నామో ఏం చేస్తున్నామో అనే పద్ధతిలో మనం వెళ్ళాలి. అలా వెళ్ళకపోతే సరైనటువంటి ఒక సత్ఫలితాలు అనేటువంటివి పొందజాలలేము, అది జరగదు. కాబట్టి ఈ విషయం సుస్పష్టంగా ముందు ఈ వీడియోలో గురువు యొక్క ప్రాముఖ్యతను తెలుసుకొని, ఇప్పుడు ఎందుకంటే కొంతమంది ఉపదేశం ఇచ్చేటువంటి వాళ్ళు కూడా వాళ్ళకి విద్య నేర్పింది ఒక గురువు, వేదం నేర్పింది ఒక గురువు, మంత్ర సాధన చేసేటువంటిది ఒక గురువు, మంత్రోపదేశం సమయంలో ఏ గురుమండలాన్ని అనుసరించి ఆ గురువు చెప్తున్నాడో కూడా తెలియకపోతే, ఇప్పుడు సంతానంలో మా సంతానానికి సంబంధించినటువంటి వాళ్ళ తల్లిదండ్రుల పోలికలు పిల్లలకి ఎట్లయితే వస్తాయో, వాళ్ళ లక్షణాలు వస్తాయో, గురువు కూడా సరైన పద్ధతిలో వాళ్ళ యొక్క మరి వాళ్ళకు ఉండబడేటువంటి ఒక మంత్రశక్తితో పాటు ఆ ఉపదేశం ఇచ్చేటప్పుడు వాళ్ళు మంత్ర సమయంలో చేసిన ఏదైనా తప్పులు ఒప్పులు ఉన్నా కూడా ఆ ఆ మంత్ర బీజాక్షరాలకు సంబంధించి వాళ్ళు చేసేటువంటి ఒక క్రమంలో ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నట్లయితే ఆ ఇబ్బందులు కూడా మరి వాళ్ళకంటే ఇంకా చెప్పాలంటే ఎవరికైనా ప్రమాదం జరిగింది, బ్లడ్ కావాలి, వాళ్ళకి సరైన గ్రూప్ అయితేనే మ్యాచ్ అవుతుంది. అలానే మీకు సంపూర్ణమైనటువంటి ఒక గురువు లభించినప్పుడు, సంపూర్ణమైనటువంటి ఒక మీ జాతకానికి మీకు ఏం చేస్తే, ఏ మంత్రం ఇస్తే బాగుంటుందో అది అర్వణం చేసి దీక్ష ఇవ్వడం అనేటువంటిది గురువు ప్రధాన బాధ్యతగా మరి ముందుకెళ్ళేటువంటి ఒక ప్రయత్నం చేస్తారు. కాబట్టి సద్గురువులను ఆశ్రయించి తద్వారా శ్రీ విద్యా సాంప్రదాయాల్లో ముందుకు వెళ్తూ మీ జీవితాన్ని చరితార్థం చేసుకునేటువంటి ఒక ప్రయత్నం చేయండి. జయ జయ శంకర, హర హర శంకర. మరిన్ని వివరములకు కింద స్క్రోల్ అవుతున్న నంబర్లను సంప్రదించండి.